Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. అమ్మయ్య ఎండాకాలం వచ్చేసిందమ్ము. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఎండాకాలంలో చాలా డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. అసలు చాలా మంది పిల్లలకి పెదాలు పగిలిపోతున్నాయండి. సో లిప్ బామ్స్ వాడండి అండ్ చాలా మంచినీళ్ళు తాగండి. డీటాక్స్ వాటర్, లెమన్ వాటర్, చియా సీడ్స్ లేకపోతే సబ్జా వాటర్ ఇలాంటివన్నీ తాగండి. మజ్జిగలు తాగండి. మనం ఈసారి మంచిగా సమ్మర్ రెసిపీస్ స్టార్ట్ చేద్దాం. సమ్మర్ అంటే సమ్మర్ కూల్ గా ఉండే చలవ చేసే రెసిపీస్ మనం స్టార్ట్ చేద్దాము. మే ఎండ్ వరకు చలవ ఓన్లీ ఏదైతే చలవ చేస్తుందో అలాంటి రెసిపీస్ స్టార్ట్ చేద్దాం. నాన్ వెజ్ కూడా చేసుకుంటాం. అంటే ఫుడ్ అనే కాదు, స్నాక్స్ గానీ లేకపోతే డ్రింక్స్ గానీ జ్యూసెస్ గానీ ఏదైనా సరే మనం సమ్మర్ తగ్గట్టు చేసుకుందాం. నాన్ వెజ్ కూడా మసాలాలు లేకుండా కొంచెం అలాంటివి చేద్దాం. ఓకే. అండ్ ఈ రోజు స్పెషల్ వచ్చేసేసి మీరు thumbnail చూసేశారు. అండ్ ఇది సమ్మర్ స్టార్టింగ్ కాబట్టి నాకు ఇంద్రాకి బేసికలీ ఏంటంటే మేము సమ్మర్ లో వి ప్రిఫర్ వెరీ లైటర్ ఫుడ్ అన్నమాట. ఇద్దరికి చాలా ఇష్టం. సాలెడ్స్, మజ్జిగ పులుసులు, పప్పు పులుసులు, రసంలు ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. పచ్చి పులుసులు ఇలాంటివి ప్రిఫర్ చేస్తాం అనమాట. సో ఈరోజు మనము చక్కగా మీరు చూసేసుకున్నారు శనగపప్పు కొబ్బరి కూర. ఓకేనా, చాలా బాగుంటుంది. కమ్మగా ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటేనా అబ్బా అమృతమే. అండ్ దాంతోపాటు మేము మజ్జిగ పులుసులో ఇంకా రకాలు చేసుకుంటున్నాం. మీరు నమ్మరు, మా ఇంట్లో వారంలో 2-3 సార్లు మజ్జిగ పులుసు ఉంటుంది. ఇందిరా ఫేవరెట్ సమ్మర్. సో రకరకాలు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనము వంకాయ మజ్జిగ పులుసు చేసుకుందాం. చాలా ఈజియెస్ట్ రెసిపీ చూపిస్తాను. 2 కూడా ఈజీనే. ఓకేనా. సో చూసే ముందు మా నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి చేసుకోండి. అండ్ ఇంకొకటి, ఈ ఎపిసోడ్ థర్స్డే వస్తుంది కదా, సండే రోజు ఎవరెవరు మమ్మల్ని కలవాలనుకుంటున్నారో, HOS షాపింగ్ చేయాలనుకుంటున్నారో, NM ఫుడ్స్ దగ్గరుండి షాపింగ్ చేసుకోవాలనుకుంటున్నారో మర్చిపోకుండా 15th మార్చ్ నాగోల్లో మధురా బ్యాంక్వెట్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 7 వరకు అక్కడే ఉంటామన్నమాట. ఇంకా వచ్చేయండి. NM ఫుడ్స్ కూడా పెడుతున్నాం కాబట్టి మీరు మంచిగా అక్కడ మీరు ఆర్డర్ పెట్టుకుని టేస్ట్ చేయొచ్చు మీ ఇంటికి తీసుకెళ్ళి. ఇన్ కేస్ అక్కడ మేబీ క్రౌడ్ ఎక్కువ వచ్చి స్టాక్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ పెట్టుకోండి, అక్కడే ఆర్డర్ బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ డే డిస్పాచ్ అయిపోతుంది. ఫోన్ నంబర్ ఉంటుంది, మీరు అక్కడే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఒక 2 days 3 days లో హైదరాబాద్ వాళ్ళకి మనకి 2 days మనకి ఈజీగా మనకి వచ్చేస్తాయి. సో మమ్మల్ని కలవడానికి, మేమైతే మిమ్మల్ని కలవడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. మీరు మమ్మల్ని కలవడానికి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు, మీ వచ్చే రూపంలో మాకు చూపించండి. ఓకేనా. సో డోంట్ మిస్ అవర్ NM ఫుడ్స్ ఎగ్జిబిషన్ అండ్ హౌస్ ఆఫ్ శ్రీవాసం ఎగ్జిబిషన్. శనగపప్పు కొబ్బరికి కావాల్సిన పదార్థాలు. శనగపప్పు నేను 1 గ్లాస్ పప్పు తీసుకొని నానబెట్టానండి. 1 గంట సేపు నానబెట్టా. సో తొందరగా మంచిగా ఉడుకుతుంది అనమాట. దాని తర్వాత తాలింపుకి ఆవాలు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర వాడతాం. పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, కావలసినంత నూనె. సో నెక్స్ట్ ఐటమ్ కూడా మనం రెడీగా అన్ని పెట్టేసుకుందాం, సో దట్ ఈజీ అవుతుంది. వంకాయ మజ్జిగ పులుసు. ఓకేనా. దానికి ఫస్ట్ కావాల్సింది 3 వంకాయలే తీసుకుంటున్నానండి, ఎందుకంటే మా ఇద్దరికే కాబట్టి. 1 కప్పు పెరుగు. ఓకేనా. 1 కప్ పెరుగుకి 3 వంకాయలు చాలు. 1 చిన్న ఉల్లిపాయల తరుగు పెట్టుకోండి. 1 పచ్చిమిరపకాయల స్లిట్ చేసి పెట్టుకోండి. ఓకే. దాని తర్వాత కరివేపాకు. తర్వాత దీనిలో నుంచి మనం వచ్చేసేసి ఆవాలు, మెంతులు ఈ 2 వేస్తాం అన్నమాట. తర్వాత ఉప్పు, పసుపు, నూనె, ఇంగువ. సో నేను ఆల్రెడీ కడిగి నానబెట్టుకున్నానండి, సో అందుకని ఇంక ఈ నీళ్లు పడేయను అనమాట. శనగపప్పు. సో ఓన్లీ నాకు తెలిసి 1 విజిల్ సరిపోతుందండి, ఎందుకంటే ఇది ఓవర్ కుక్ అవ్వకూడదు, కొంచెం పలుకుండాలి, అప్పుడే టేస్ట్. ఉడకాలి కానీ పలుకుండాలి. సో మనము ఒక ప్రెషర్ పెట్టుకుందాము. ఓకే. ఈలోపు ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఈ వెల్లుల్లిపాయలు అన్నిటినీ ఇలాగా నొక్కేసి పెట్టుకోవాలి. మీకు అందరికి తెలుసు కదా, లేకపోతే పగులుతాయి. సో అందుకని ఇలాగా రెడీ పట్టుకోవాలి.
ఏంటి మేఘ్నా గారు మీరు ఇలాగ గచ్చు మీదే చేసేస్తున్నారు అని అంటారు. మీరు మా గచ్చు చూస్తే ఇంత కూడా ఆయిల్ కానీ ఏమీ ఉండదన్నమాట. అంత నీట్గా మెయింటైన్ చేసుకుంటాను నేను కిచెన్ని. చాలా ఇంట్రెస్ట్. మీరు చూస్తే ఈవెన్ చాలామందికి ఇక్కడ అంతా పప్పు చుక్కలు అలా అన్నీ ఉంటాయి నార్మల్గా ఇళ్లలో అయితే. కానీ మీరు ఎప్పుడు చూసినా కూడా ఇంతే స్మూత్గా ఉంటుంది అనమాట. నాకు ఇష్టం ఉండదు కిచెన్ డర్టీగా ఉండడం అని అంటే, అసలు ఇష్టపడను అది. సో ఇలాగ నొక్కి పెట్టుకుందాం. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని నేను వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఓన్లీ 1 ప్రెషర్ అండి. అసలు ఎంత కరెక్ట్గా ఉడకబెట్టాను చూడండి, చూసారా? చూపిస్తాం మీకు ఎలా ఉడకాలి అన్నది మెయిన్ కదా. పప్పు ఉందా, ఇదిగోండి ఇలా ఉడకాలి. మనం నొక్కితే ఇలాగా కొంచెం పలుకుండాలన్నమాట. అప్పుడు మనం తినేటప్పుడు పలుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఈ వాటర్ని పడేయకూడదు. 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ వాటర్ని పడేయకుండా మనం రసమైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలాగ ఆన్ చేసుకొని ఆ నీళ్ళంతా ఎగరగొట్టేయాలన్నమాట. డోంట్ వేస్ట్ ద వాటర్. అదే టేస్ట్ కాబట్టి కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా ఉంచేద్దాం. కొంచెం అంతా అయిపోయిన తర్వాత తాలింపు వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కాబట్టి మన శనగపప్పు కొబ్బరి వేపుడు మనం చేసుకుందాం. కొబ్బరి కూర స్టవ్ ఆన్ చేసుకున్నాను. దీంట్లో మేము పల్లి నూనె వాడుతున్నామండి. చాలా బాగుంటుంది పల్లి నూనె వాడితే. సో అందుకని పల్లి నూనె అండ్ కొంచెం నూనె పడుతుంది. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మనం దీనిలో మినపప్పు వేసుకుందాము. 1 టీ స్పూన్ అంతా ఆవాలు, 1 అర టీ స్పూన్ అంతా. ఇది మంచిగా కాగాలి, వేగాలండి. హైలోనే ఉంచాను నేను. మాడనివ్వకూడదు, దోరగా ఫ్రై అవ్వాలి. నేను 2-3 గరిటెలు వాడినండి. ఇది పప్పు కలిపిన గరిట. సో నాకు ఇష్టం ఉండదు 2-3 గరిటెలు వేస్ట్ చేయడం. ఇది కొంచెంగా ఏమంటారు గోల్డ్ కలర్లో వస్తుంది కదా, అప్పుడు ఇప్పుడు చూడండి కలర్ మారుతుంది. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకుందాం. ఓకే, కొంచెము ఇవి కూడా వేగాలి, లేకపోతే పచ్చిగా ఉంటుంది అనమాట. అందుకని నేను కొంచెం దూరగా ఉన్నప్పుడే వేస్తా, బాగుంటుంది అప్పుడు. ఇప్పుడు ఎండుమిరపకాయలు. దీనిలో మనం ప్రత్యేకంగా కారం వేయము, అందుకే ఎండుమిరపకాయ వేస్తున్నాను అనమాట. ఒక 2-3 మిరపకాయలు సరిపోతాయి. ఇది మరీ స్పైసీ ఉండకూడదండి. ఇప్పుడు వచ్చేసేసి కరివేపాకు. ఓకే, చూడండి మంచిగా అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో శనగపప్పుని వేసేసుకుంటాం. చాలా ఈజీ అండి. సమ్మర్కి ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి. పసుపు, కావలసినంత ఉప్పు అంతా జాగ్రత్త వేసుకోండి, మరీ ఎక్కువ బాగో ఈ కూరల్లో. ఇప్పుడు కలుపుకుందాం. ఇంకా ఏమన్నా నీళ్ళుంటే అవి కూడా మొత్తము ఎగిరిపోవాలండి. అస్సలు నీళ్ళు ఉండకూడదు. ఈ కూర పొడి పొడిగా ఉంటుంది అన్నమాట. సో అందుకని అస్సలు మిరప్పొడి, పచ్చిమిరపకాయలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదండి. పలుకు మీద ఎందుకు ఉండాలంటే మనం ఇలా కలిపేటప్పుడు ఇరిగిపోకూడదు పప్పు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూడండి వాటర్ అంతా పోయి మనకి ఆయిల్ వదులుతుంది కదా. ఇప్పుడు మనకి ఎంత కొబ్బరి కావాలో నేను ఇక్కడ ముందే తురిమి పెట్టుకున్నా. మనకి ఎంత కావాలో అంత. ఫ్రెష్ కొబ్బరి అండి, ఎండు కొబ్బరి కాదు. ఒకసారి కలిపి చూసుకుందాం. సరిపోలేదంటే ఇంకొంచెం కలుపుకోవచ్చు. అట్లా కొద్దిగా ఉప్పు తగ్గిందండి, అంతే చాలు. కొబ్బరి కూడా సరిపోయింది, ఇంక అందుకనే వేసుకోవద్దు. సిమ్లో పెడదాం ఒక 5 నిమిషాలు. అంటే మంచిగా కొబ్బరిలో కొంచెం పచ్చిదనం పోవాలన్నమాట, అంతే. చూసారా ఎంత చక్కగా పొడి పొడిగా అయిపోయిందో. అంతేనండి. చూడండి లైట్గా మన యొక్క కొబ్బరి అంతా గోల్డ్ కలర్లో టర్న్ అయిపోయింది కదా. దీంట్లో కొత్తిమీరలు ఏమీ వేయొద్దు, అస్సలు అవసరం లేదు అసలుకి. ఈట్ లైక్ దిస్. మామూలుగా కూడా గిన్నెలో వేసుకొని స్పూన్తో తినేయచ్చు, చపాతీతో తినచ్చు, అన్నంతో తినచ్చు, మీ ఇష్టం దేనితోనైనా తినచ్చు. నేను స్టవ్ ఆపట్లేదు, తీసి ఇలా పక్కన పెట్టేస్తున్నాను. సో దట్ దాని పని అది అవుతుంది. లెట్ ఇస్ నాట్ వేస్ట్ టైం.
వంకాయ పెరుగు పచ్చడి చేసుకుందాం. ఓకేనా? దీంట్లోకి ఏంటంటే ఇది 2 సింపుల్ ప్రాసెస్ చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ వచ్చి ఆయిల్ వేసుకోవాలి. సో దీనిలో ఆవాలు, ఒక 4-5 పలుకులు మెంతులు, అంతకంటే అవసరం లేదు, సిమ్ చేసుకోండి. ఇంగు వేసుకోవాలి, ఒక చిటికెడు కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఈ వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయల్ని నేనైతే 3 వంకాయలు కాబట్టి టకటక ఇలా కట్ చేసేస్తానండి. వంకాయల్ని ఇలా కట్ చేసేసుకోవాలి. కడిగేసుకున్నాను ఆల్రెడీ నేను. సో వంకాయ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, వంకాయకి సరిపడా ఉప్పు మంచిగా వాడాలండి. మీరు అనుకోవచ్చు ఏంటి ఉల్లిపాయలు వేయలేదు అని చెప్పేసి, ఉల్లిపాయలు ఇప్పుడు వెయ్యం, అదే కదా మన స్టైలు. సో దీనికి మూత పెట్టేద్దాం. మూత పెడితే చక్కగా వాడిపోతాయి వంకాయలు, మంచిగా ఉడకాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతాయి అన్నీ. వంకాయలు మంచిగా వాడాలి, మెత్తగా అవ్వాలి, నీళ్లు వేయకూడదు, నూనెలోనే వాడాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూస్తే మనం చిన్న క్వాంటిటీ కదండి, సో మనకి ఇలాగా ఉంది. మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే వేరే ఉంటుంది. ఇదిగోండి ఉడికిపోయింది, కానీ ఇంకా కొంచెం ఉడకాలన్నమాట. సో ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము. ఫుల్ సాఫ్ట్ అయిపోవాలండి. ఓకేనా? ఇదా వంకాయ తొక్కది ఏం, అయ్యో వేగాలి కదా మరి. లేదు లేదు మాడలేదు, చూసుకోండి మీరే. తెల్లగా ఉంది ఇంకా, ఇదిగోండి తెల్లగా ఉంది, మాడలేదు. చాలా బాగుంటుంది. సో వంకాయ మంచిగా ఫ్రై అయిపోయిందండి, మాడలేదు, ఫ్రై అయింది. దీంట్లో ఉల్లిపాయలు లాస్ట్లో వేస్తాం, ఎందుకంటే ఇందిరాకి చాలా ఇష్టము కరకరలాడాలి ఉల్లిపాయలు. కరివేపాకు వేస్తున్నా. నూనె అస్సలు ఎక్కువ అవసరం లేదండి మజ్జిగ పులుసులో. కొంతమంది ఇంటి చేసేస్తారు తేలేటట్టు, అస్సలు అవసరం లేదు. అంతే, అయిపోయింది, ఆఫ్ చేసేయాలి. ఎప్పుడు కూడా మజ్జిగ పులుసు చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు అనేవి కరకరలాడితేనే టేస్ట్, లేకపోతే టేస్ట్ ఉండదు. పెరుగుని మంచిగా చిలుక్కోవాలి. కొద్దిగా వాటర్, మరీ పలసని కూడా అవసరం లేదు. కొంచెం అంటే మా ఇంట్లో మేము కొంచెం చిక్కగా తింటాము. ఎంత చిక్కగా నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇది మా ఇంట్లో మేము తినే కన్సిస్టెన్సీ. ఓకేనా? దీంట్లో సరిపడా ఉప్పు, ఈ పెరుగుకి మరి ఎక్కువ వేసుకోవద్దు, ఉప్పు కసం కూడా బాగోదు. అయిపోయిందా? సో ఇప్పుడు మన వంకాయ ఏదైతే వేయించుకున్నామో అదంతా దీనిలో కలిపేసుకుంటాం. ఎక్కువ పసుపు లేడాలు ఇవేం అక్కర్లేదండి. పసుపు ఎక్కువ వేస్తే టేస్ట్ ఉంటుంది, ఇలాంటివి నమ్మకండి మీరు దయచేసి. ఎంత అవసరం అంత వేసుకోండి. బా, ఏమన్నా ఉందా టేస్ట్ అసలు చూడండి. నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయేమో. నేను ఎక్కువ పసుపు వేయను కదా, వాళ్ళకి తెలియదు. ఇదిగో ఇలా ఉండాలి లైట్గా. నూనె కూడా తేటలాగా పైన తేలకూడదు అనమాట. ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకుందాం. ట్రెడిషనల్ వేలో కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అనమాట, అది అందుకని. ఇదిగోండి అయిపోయిందండి. అమ్మో నిజంగా చెప్పు, సమ్మర్లో ఇలాంటి కూరలు ఎంత ఫాస్ట్గా అయిపోతాయి కదా, ఫటాఫట్ అయిపోతాయి. అదిగోండి వంకాయలు తినేద్దాం అమ్మోయ్. సో శనగపప్పు, కొబ్బరి, వైట్ రైస్, అంటే మాది దంపుడు బియ్యం, నెయ్యి, మంచిది ప్రోటీన్. ఎస్, ప్రోటీన్. కోకోనట్ మనకి చాలా మంచిది, లూబ్రికెంట్, ఫైబర్. దాని తర్వాత డైట్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది అసలు. ఇలాంటి కూరలు కమ్మగా ఉంటాయండి, తినడానికి చాలా బాగుంటాయి. కరివేపాకు కూడా పెట్టేస్తానండి, ఎందుకంటే కూరల్లో కరివేపాకు తీయకూడదు నా దృష్టిలో. ఎలా ఉందన్న? చాలా బాగుంది. బాగుందా? పప్పు ఉడికిందా? ఆ పప్పు మొత్తం పేస్ట్ లా కాకుండా పలుకులుగా తగులుతుంటే చాలా టేస్ట్ ఉంది, చాలా కమ్మగా ఉందండి. అండ్ మన ఇండియన్ ఫుడ్స్ కి కూడా వేసుకున్నాము.
కొబ్బరి కానీ ఆ పప్పు టేస్ట్ కానీ చాలా అదిరిపోయింది అసలు. దీనిలో మనం రకరకాల నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చేమో ఇలాగా. చేసుకోవచ్చు. చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు. మన ఇష్టం. తర్వాత రెసిపీస్ చూపిద్దాము. మా ఆయన ఐడియాలు ఇస్తున్నారు నాకు. మజ్జిగ పులుసు, వంకాయ మజ్జిగ పులుసు. ఐమ్ వెయిటింగ్. వావ్, చూస్తానికి ఎంత బాగుంది కదా వంకాయ. ఎలా ఉందానా? బా మో చెప్పు. అదిరిపోయిందమ్మా. వేరే లెవెల్ అసలు వంకాయ మజ్జిగ పులుసు. మీరు మస్ట్ ట్రై చేయాలి. అది నంచుకుని తింటున్నాను. అప్పుడు శనగపప్పు కూడా నంచుకొని పెడుతున్నా. బాగుందా? నిజం చెప్పాలంటే నాకు ఎందుకో నాన్ వెజ్ కంటే వెజిటేరియన్లో చాలా డిఫరెంట్ టేస్ట్. వెజిటేరియన్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ముద్ద ఎక్కువ తింటాం. నాన్ వెజ్ ఓకే, వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ తినగలం, కానీ అంటే నాన్ వెజ్ బాగుంటుంది. బట్ దానికంటే ఎక్కువ వెజిటేరియన్లో చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా తినచ్చు అని చెప్పి నాకు తెలిసిందనమాట. బాగుందా? ఎంజాయ్. బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా బాగుంది. సో సో మీరు కూడా చేసుకోండి. అదనమాట అండి ఈరోజు మన శనగపప్పు కొబ్బరి అండ్ వంకాయ మజ్జిగ పులుసు మీరు కూడా చేసుకొని మీ పిల్లలకి పెట్టి ఎలా ఉందో కింద మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఓకే, సమ్మర్ కదా. అండ్ ఇంకోటము వెజిటేరియన్స్ చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు మన ఛానల్లో వెజిటేరియన్ రెసిపీస్ తగ్గిపోతున్నాయి అని వచ్చి. మనం కొంచెం వెజిటేరియన్ మీద ఫోకస్ చేద్దాం. సరే, వెజిటేరియన్స్ కోసం సమ్మర్ రెసిపీస్ చాలా చేద్దాం. ఓకే ఓకే, డన్. అండ్ మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం 15th March సండే రోజు నాగోల్లో మధురా బ్యాంక్వెట్స్ 11 AM to 7 PM NM Foods is coming live. హౌస్ ఆఫ్ శివాసన్ రెండు వస్తాయి. అసలు చూడండి. డైరెక్ట్గా మీరు మమ్మల్ని కలిసి మా ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు. వచ్చేయండి.